గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తాం. ఆ సంగతి తెలుసుకొని ఆ పట్టణంలో ఉన్న జన సమూహములు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలినడకన అరణ్య ప్రదేశమునకు, అనగా దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినడానికి అక్కడికి వెళ్తూ వచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ చూస్తే అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు వారి మీద కనికరపడి వారికి ఉన్న అనారోగ్యాలను స్వస్థపరిచి వారికి దేవుని వాక్యమును అందించి వారిని ఆదరించి బలపరిచినట్టు మనం చూస్తాం. అయితే చూడండి, ఇక్కడ శిష్యులు 15వ వచనం, సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. ఇప్పుడు సాయంకాలం అవుతూ వచ్చింది. సాయంకాలంకి శిష్యులు దేవుని యొద్దకు వెళ్ళి ఏమంటుందంటే, ఇప్పటికే పొద్దుపోయింది ప్రభువా, ఈ శిష్యులను వారిని ఇంటి యొద్దకు పంపిస్తే వారు ఆహారం కొనుక్కొని మరలా వస్తారని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, చూడండి 16వ వచనము, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటుందంటే, మీరే వారికి భోజనం. ఇప్పుడు వారు ఉన్నది ఎక్కడ? అరణ్య ప్రదేశంలో ఉంటూ వచ్చిండ్రు. తర్వాత ఉదయమే వెళ్తూ వచ్చిండు, సాయంకాలం వరకు అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది కాలినడకన. ఇప్పుడు మరలా వాళ్ళు కాలినడకన పట్టణంలోకి రావాలా, తర్వాత అక్కడ ఆహార పదార్థాలు కొనుక్కోవాలి, మరలా ఒకవేళ వాక్యం వినాలనుకుంటే మరలా దేవుడు ఉన్న చోటికి అరణ్య ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఇదంతా గమనించి ఏమన్నంటే, మీరే వారికి భోజనం పెట్టుడి అని అంటే, చూడండి 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. చాలు, ఇక్కడ మీ యొద్ద ఏమన్నా ఉందని అంటే, ఇక్కడ శిష్యులు ఏమంటారు, మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. ఇంకా మనం సువార్తలు చూస్తే ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు ఆ జన సమూహం అంతట్లో దేవుని యొద్దకు వచ్చిన ప్రజలందరినీ వెతికితే ఎవ్వరి దగ్గర కూడా ఏమీ లేదు. ఒక చిన్నవాని దగ్గరనే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు ప్రభువా, ఇక్కడ ఇంతమంది జన సమూహం ఉన్నారు, ఇక్కడ 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మన దగ్గర అంటే తినడానికి భోజనం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏమాత్రము సరిపోవంటే దేవుడు ఏమన్నాడు, వాటిని నా యొద్దకు తెండి. చూడండి 19వ వచనం, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. కాబట్టి ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు దేవుని యొద్దకు తీసుకురాబడుతూ వచ్చినాయి. దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే, వాటిని 5 రొట్టెలు 2 చేపలను చేతిలోకి తీసుకొని జనసమూహం ఎదుటనే ఆకాశం వైపు చూచి కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇస్తూ వచ్చిండు. శిష్యులు వాటిని పంచిపెడుతూ వచ్చిండ్రు. తర్వాత శిష్యులు ఏం చేస్తూ వచ్చిందంటే, వారిని కూర్చోబెడుతూ వచ్చిండ్రు. తర్వాత వారికి వడ్డిస్తూ వచ్చిండ్రు. తర్వాత 20-21 వచనంలో, వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలినట్టు ముక్కలు మనం చూస్తాం. స్త్రీలను పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది అని రాయబడుతుంది. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు అనేది 5 అనేది కృపకు సాదృశ్యంగా ఉంది. రెండవది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకురానంత వరకు అవి చిన్నవాని యొద్దనే ఉన్నాయి. అవి ఆ చిన్నవాని యొద్ద ఉన్నప్పుడు ఆ చిన్నవాడు తీసుకొని వచ్చినట్టు అర్థమైంది. ఆ చిన్నవానికి సరిపోయినంత ఆహారం. మనం డ్యూటీకి పోతే ఏం చేస్తాం, ఒక చిన్న టిఫిన్ బాక్స్ తీసుకుపోతాం. అంటే మనకి ఎంత సరిపోద్దో అంత బాక్స్ తీసుకెళ్తాం. ఒకవేళ ఇంకెక్కువ మంది కావాలనుకుంటే ఎక్కువ బాక్సులు తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ చిన్నవాడు తనకు సరిపోయినంత ఆహారాన్ని తీసుకొని వెళ్తూ వచ్చిండు. ఆ చిన్నవాడు ఎంత తినగలుగుతాడో 5 రొట్టెలు 2 చేపలు అంత సరిపోతాయని తీసుకొని వెళ్తూ వచ్చిండు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరిపోయేంత ఆహారం అక్కడ లేదు. ఒక వ్యక్తికి, అనగా ఒక చిన్నవానికి మాత్రమే సరిపోయినంత ఆహారం ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని రాబడుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చిండు, వాటిని చేతిలోకి తీసుకొని వాటి కన్నులెత్తి ఆకాశం వైపు చూసి ఆ జనుల ఎదుటనే ఆశీర్వదించి, అనగా స్తోత్రము చేసి వాటిని విరిచి శిష్యులకు ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు శిష్యులు వాటిని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వడ్డిస్తూ వచ్చిండ్రు. ఇక్కడ మన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద చేతిలోనికి వచ్చినటువంటి
ఈ ఆహార పదార్థాలు. ఆయన చేతిలోనికి వచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏం చేయబడుతూ వచ్చినాయి? మొట్టమొదటిగా దేవుని వైపు చూస్తూ వచ్చిండు దేవుడు. తర్వాత వాటిని విరుస్తూ వచ్చిండు. తర్వాత శిష్యులకు ఇస్తూ వచ్చిండు. శిష్యులు ఏం చేస్తూ వచ్చిండు? ప్రజలకు వడ్డిస్తూ వచ్చిండు. కాబట్టి ఈ రొట్టెలుగా ఉన్నప్పుడు, ఈ రొట్టెలు ఆ చిన్నవాని చేతిలో ఉన్నప్పుడు ఎట్లున్నాయంటే ఎవరికి కనబడలే, ఎవరికి తెలియబడలే. ఈ రొట్టెలు చిన్నవాని చేతిలో ఉన్నప్పుడు చిన్నవాని దగ్గర ఉన్న సంగతి కూడా పక్కవారికి తెలియదు. ఈ చిన్నవాని యొద్ద ఉన్నప్పుడు చిన్నవానికి మాత్రమే సరిపోయేటువంటివి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చినవి? విరువబడుతూ వచ్చినాయి, ఆశీర్వదించబడుతూ వచ్చినాయి. తర్వాత ఒక్క చిన్న వానికి సరిపోయేటువంటి ఆహారము ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? జనసమూహం అంతటికీ సరిపోయేంత చేయబడుతూ వచ్చినాయి. కాబట్టి దేవుని చేతిలోకి వస్తే, దేవుని చేతిలోకి వచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు, అనగా స్త్రీలు పిల్లలు కాక. కాబట్టి ఇప్పుడు స్త్రీలు పిల్లలను చూసుకుంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. పురుషులు 5,000 మంది ఉంటే స్త్రీలు పిల్లలు కలిసి 10,000 మంది అనుకున్న 15,000 మంది. కాబట్టి ఇంతమందికి సరిపోయేంత ఆహారము సమృద్ధిగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలోకి వచ్చి విరువబడుతూ వచ్చినాయి. విరువబడినటువంటి ఆహార పదార్థాలు ఏం చేయబడుతూ వచ్చినాయి? ఆశీర్వదించబడుతూ వచ్చినాయి. ఆశీర్వదించబడినవి ఏం చేయబడుతు? తృప్తికరంగా చేయబడుతుంది, దేవుణ్ణి మహిమపరిచేవిగా చేయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో విరువబడినటువంటి అనుభవంలో మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. విరువబడినటువంటి అనుభవంలో మనం ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. మనము కూడా ఆశీర్వదించబడతాం. తర్వాత దేవుని చేతిలో విరువబడితే అది ఆశీర్వాదం. మన చేతిలో లేదంటే ఇంకొకరి చేతిలో విరువబడితే అది ఆశీర్వదించబడినది కాదు. దేవుని చేతిలో విరువబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత చూడండి, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. కాబట్టి నలిగిపోయినటువంటి హృదయం ఏం చేస్తుందంటే దేవునికి సమీపంగా ఉంటుంది. కఠిన హృదయము, బండబారిన హృదయము, మోడుబారిన హృదయము, రాతి గుండె వంటి గుండె కలిగినటువంటి హృదయం ఎప్పటికీ దేవునికి లోబడదు. తర్వాత విరువబడకపోతే ఆశీర్వదించబడదు. విరువబడకపోతే శిష్యుల చేతికి వెళ్ళదు. శిష్యుల చేతికి వెళ్ళకపోతే దేవుని ప్రజల చేతికి వెళ్ళలేదు. ఇక్కడ శిష్యులు దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఇక్కడ దేవుని సేవకులు మొట్టమొదటిగా ఈ 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లవాని చేతిలో నుండి ఎవరి చేతిలోకి వచ్చినాయి? దేవుని చేతిలోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు వాటిని విరిచి ఆశీర్వదించి ఎవరి చేతిలోకి ఇస్తూ వచ్చాడు? శిష్యుల చేతిలోకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు శిష్యులు దేవుని సేవకులు, దైవ సేవకులకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము దైవజనుల చేతిలోకి, దేవుని సేవకుల చేతిలోకి వస్తుంది. ఇప్పుడు దేవుని సేవకుల చేతిలో నుండి ఇప్పుడు ఎవరు వడ్డిస్తుండ్రు? శిష్యులు వడ్డిస్తుండ్రు. ఇప్పుడు ఎవరికి వడ్డిస్తుండ్రు? దేవుని ప్రజలకు వర్తి. కాబట్టి ఇప్పుడు 5,000 మంది ఉంటే 5,000 మందికి సమృద్ధిగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు రొట్టెగా ఉన్నప్పుడు, రొట్టె విరవబడకుండా ఉన్నప్పుడు, రొట్టె గుండ్రంగా ఉన్నప్పుడు, అది విరవబడకుండా ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా అందదు, ఎవ్వరికి కూడా సరిపోలేదు, ఎవరి చేతిలో కూడా రాలేదు. కాబట్టి ఎప్పుడైతే విరవబడుతూ వచ్చిందో అప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? అది మొట్టమొదటి దేవుని చేతిలోకి వెళ్తూ వచ్చింది. తర్వాత దేవుని సేవకుల చేతిలోకి వెళ్తూ వచ్చింది. తర్వాత దేవుని ప్రజల చేతిలోకి వెళ్తూ వచ్చింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ విరువబడని అనుభవంలో మనం ఉంటే మన రొట్టె వల్ల నీ వల్ల నీకు ప్రయోజనం ఉంటుందో లేదో కానీ ఎదుటి వారికి ప్రయోజనము ఉండదు. రొట్టెగా ఉన్నప్పుడు మనకు మాత్రమే ప్రయోజనము. ఒకవేళ విరువబడితే అది అందరికీ ప్రయోజనము. ఒకవేళ రొట్టెగా ఉంటే అది ఏం చేయబడుతుందంటే ప్రజల చేతికి రాలేదు. ముక్కలు చేయబడితే ఏం చేయబడుతూ వచ్చింది? దేవుని చేతిలోకి వచ్చింది. కాబట్టి ముక్కలు ఏం చేయబడతాయి?
ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు మన మన ఇంట్లో రొట్టెలు చేసుకున్నప్పుడు లేదంటే ఆహార పదార్థాలు చేసుకున్నప్పుడు విడిపోయిన భాగాలు ఉంటే ఎక్కడ ఉంచుతాం? వాటిని ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. మంచిగా ఉన్న వాటినే మొదట తింటాం. ఎవరైనా గెస్ట్లు వచ్చారు అనుకో, మంచి శ్రేష్టమైన పెడతాం. రొట్టె కాల్చేటప్పుడు విడిపోయిన ముక్కుంటే పెడతాం, వాళ్ళకి పెట్టాం. ఇడ్లీలు చేసినప్పుడు సగం ఊడిపోతే పెడతామా? మంచి గుండ్రగా వచ్చిన శ్రేష్టమైనవి పెడతాం. కాబట్టి ఇప్పుడు దేవుని చేతిలోకి మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు విరిస్తే ఏం చేయబడుతుంది? విరువబడింది దేవుని చేతిలోని వచ్చింది. ఈ లోకంలో మంచి కనబడే ప్రతి ఒక్కటి మనుషులు యాక్సెప్ట్ చేస్తారు, మనుషులు అంగీకరిస్తాడు. మనుషుల దృష్టికి బాగుంటే మనుషులందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ విరువబడింది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. విరువబడిన ముక్కలు ఎక్కడ ఉంటాయి? బయట పారేస్తాం. అది తినబుద్ధి కాదు. లేదంటే శ్రేష్టమైన తిన్నాక మన కడుపు నిండిపోతే ఈ ముక్కలు ఏం చేస్తాం? బయట పడేస్తాం, పెంట కుప్ప మీద ఏడేస్తాం. కాబట్టి విరువబడిన దాన్ని దేవుడు బాగు చేసేటువంటివి, విరువబడిన వాటిని దేవుడు అంగీకరించి వాటిని ఆశీర్వాదంగా చేసేటువంటి దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ ఆ వ్యభిచారం చేయక పట్టబడిన స్త్రీ అక్కడ కనబడుతుంది మనకు. అక్కడ పట్టబడినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము నేను చదువుతా చూడండి. 8వ అధ్యాయం 3-4 వచనం. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అంటాడు. కాబట్టి ఇప్పుడు ఈమె ఏం చేయబడుతూ వచ్చిందంటే పాపం పట్టబడుతూ వచ్చింది. ఇప్పుడు జనములందరూ చుట్టూన్నారు, ఈమె మధ్యలో నిలబడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుని యొద్ద తీసుకురాబడుతూ వచ్చింది తీర్పు తీర్చడం కొరకై. ఎవ్వరు కూడా ఆమెను అంగీకరించట్లేదు, ఎవ్వరు కూడా ఆమెను దగ్గర తీయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాళ్ళు రువ్వు చంపాలని చూస్తున్నారు. అందరూ వారి చేతిలో, చిన్నవాడు వదులుకొని పెద్దవారి వరకు రాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటూ వచ్చిండు? మీరు పాపం చేయని వాడు మొట్టమొదటిగా రాయి ఆమె మీద పెట్టింది. చిన్నవారు వదులుకొని పెద్దవారికి అందరూ వెళ్ళిపోతూ వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం చేయబడుతుంది? దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే ఆ విరవబడిన ముక్క, పాడైపోయిన ముక్క, పనికిరాని ముక్క, అక్కడున్న జనాలు ఎవ్వరు కూడా అంగీకరించిన ఆ స్త్రీని దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. అమ్మ, ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపం చేయకు అంటాడు. కాబట్టి విరవబడకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులు యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. విరవబడితే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తే ఆశీర్వదించబడతాం. దేవుడు అంగీకరిస్తే ప్రజలలోకి వెళ్తాం. దేవుడు అంగీకరిస్తే దేవుని సేవకుల చేతులకు వెళ్తాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని చేతులకు వెళ్తామో అప్పుడు దేవుడు వాడుకుంటాడు. దేవుడు విరిచి, ఇప్పుడు రొట్టె ఒకటే ముక్కగా ఉంటే, అనగా ఒకటే అప్పముగా ఉంటే అది ఒక్కరికే సరిపోయింది. అది విరిస్తే ఇప్పుడు 12 ముక్కలు అయిందనుకో, 12 మందికి 12 ముక్కలు అవుతాయి. 50 ముక్కలు అయితే 50 మందికి వస్తుంది ఒక్కొక్క ముక్క. ఇక్కడ విరవబడుతూ వచ్చినాయి. ఎంతమంది సరిపోయినాయి? 5,000 మంది పురుషులకు, ఇంకా పైన స్త్రీలు పిల్లలు కాకుండా అంతమందికి సరిపోతూ వచ్చినాయి. ఇప్పుడు దేవుని చేతిలో నుండి దేవుని సేవకుల చేతిలోకి వచ్చినాయి. దేవుని సేవకుల చేతిలో నుండి అందరికీ వడ్డించబడుతూ వచ్చినాయి. వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలను రాయబడుతూ వచ్చింది. కాబట్టి మిగిలినది 12 గంపలు. 12 గంపలు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. 12 అనేది పరలోకంలో 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి, 12 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది అపోస్తులు ఉన్నారు. ఇది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి విరువబడితే, దేవుని చేతిలో విరువబడితే ఏం చేయబడతాం మనము? ఇక్కడ విరువబడితే భూలోకం నుండి పరలోకానికి వెళ్తాం. ఒకవేళ విరువబడకపోతే మనకు ప్రయోజనం లేదు, మన ద్వారా ఎవ్వరికి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని చేతిలోకి వచ్చి విరువబడిన అప్పముగా మనం ఉండాలి, విరువబడిన రొట్టెగా మనం ఉంటే ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. చాలామంది ఏం చేస్తామంటే దేవుని చేతికి ఎంతో కొంత అప్పగించుకొని ఇక శిష్యుల చేతికి అనగా దేవుని సేవకుల చేతిలోకి వెళ్ళాం. ఒకవేళ అక్కడికి వెళ్తే ఇంకా విరుస్తారు. వాళ్ళు విరువబడడానికి అంగీకరించం. అందుకే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అని రాయబడుతూ వచ్చింది. విరువబడకపోతే మనం ఆశీర్వదించబడం. విరువబడకపోతే దేవుని ప్రజలలోనికి వెళ్ళాం. ఒక్కొక్కసారి శిష్యులు విరుస్తారు, అనగా ఒక్కొక్కసారి దేవుని సేవకులు కూడా విరుస్తారు. అప్పుడు మనం విరవబడడానికి ఇష్టపడం. ఉల్టా ఏం చేస్తామంటే తిరగబడతాం, తర్వాత దొంబిగా లేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదో దేవుని దగ్గరికి పోయి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని సేవకుల చేతికి అప్పగించబడకుండా, అనగా ప్రజల్లోనికి వెళ్ళకుండా మనమే మన సొంతగా ప్రజల్లోనికి వెళ్తాం. బలత్కారంగా వెళ్ళిపోతాం. కానీ అది ఆశీర్వాదంగా ఉండదు.
ఇక్కడ ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, ఒక ప్రామాణిక దేవుడు ఉంచుతూ వచ్చిండు. మొట్టమొదటిగా ఆ చిన్నవాడి చేతిలో నుండి దేవుని చేతిలోకి, దేవుని చేతిలో నుండి దేవుని సేవకుల చేతిలోకి, దేవుని సేవకుల చేతి నుండి ప్రజలందరి చేతిలోకి వెళ్తూ వచ్చింది. ఇదెంతో ఆశీర్వాదంగా ఉంది. చివరిగా ఆ ఆశీర్వాదం యొక్క శేషము, ముగింపు ఏంటంటే పరలోక ప్రణాళిక. 12 గంపలు ఎత్తబడుతూ వచ్చినాయి, 12 గుమ్మాలు, తర్వాత 12 పట్టణములు, 12 పునాదులు ఆ పరలోక నమూనానికి సాదృశ్యంగా ఉంది. ఒకవేళ ఇట్లాంటి అనుభవం లేకుండా ఈ రోజులలో అన్నీ ఏంటంటే అన్ని షార్ట్ కట్స్ అంటే ఒక్కసారి దేవుని నమ్ముకుంటాం, పాపాలు క్షమించబడినట్టు అయిపోతుంది. తిరిగి దేవుని సేవకులకు జిందగీలో కనబడం. మనకి ఒకవేళ కనబడితే ఏమడతాం, వాళ్ళు మంచి విరుస్తారు కాబట్టి అంగీకరించాం. దేవుని సేవకులు కూడా విరిచినప్పుడు విరోబడేటువంటి వారంగా ఉండాలి. మనము పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో చూస్తాము. మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తే అక్కడ హన్న ఏం చేస్తా చూడండి. మొదటి సమయాల గ్రంథము అక్కడ హన్న ప్రార్థన చేస్తుంటుంది చూడండి. అక్కడ నీవు ఎంతవరకు 14వ వచనం, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అన్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని సేవకుడు ఏలి ఏమంటుండంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు చూస్తే ఎక్కడన్నా సహోదరీలు ద్రాక్షరసం తాగినట్టు కనబడుతుందా? ఎక్కడన్నా కనబడుతుందా? ఎక్కడ కూడా కనబడదు. పరిశుద్ధ గ్రంథంలో నోవాహు ద్రాక్షరసం సేవించినట్టు మనం చూస్తాం, దావీదు కూడా తాగినట్టు, ఇట్లా కొంత చూడగలుగుతాం. కానీ తర్వాత ఇక్కడ మాత్రము ఆ దేవుని సేవకుడు ఏమన్నంటే, ఎంతవరకు నీవు మత్తురాలవై అన్నట్టు. ఇప్పుడు ఈమెకి ఎంత కోపం రావాలా? నన్ను తాగుబోతుందని చేసిండు ఈ సేవకుడు అని కోపం రావాలన్నా వద్దా? మనం అంటూ ఊకుంటామా? నువ్వు తాగొచ్చినవి అంటూ ఊకుంటామా? ఇంకా పురుషులనంటే సరే తాగిండు అనుకుంటాం, ఇంకా స్త్రీలనంటే సహోదరులంటే ఊకుంటామా? నన్ను తాగుబోతుందని చేసింది అని అంటాం. కానీ ఈ హన్న ఏం చేస్తూ వచ్చింది చూడండి, ఎంత మంచి మాట. నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమైన మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటుంది. కాబట్టి నా ఏలినవాడని సంబోధిస్తుంది. ఎవరైనా దైవ సేవకులు ఈ మాట అంటే ఏం చేస్తాం? వెంటనే అంతకంటే ఎక్కువ కోపాన్ని చూపిస్తాం. ఇంకెప్పుడు మళ్ళీ మాట్లాడడం, అవసరమైతే మందిరానికి కూడా రాస్తే ఒకవేళ వస్తే వెనక కూర్చొని వెనక నుండి వెళ్ళిపోతాం. ఇంకా కోపాన్ని చూపించి అందరికీ ఇప్పుడు శిష్యుల చేతుల నుండి రొట్టెలు ప్రజలందరి చేతులకు వెళ్తూ వచ్చినాయి. ఇప్పుడు ఈ మనమైతే ఏం చేస్తామంటే ఈ మాటలని ప్రజలందరి చేతిలో తీసుకుపోతాం. మైక్ కంటే ఎక్కువ, మీడియా కంటే ఎక్కువ అందరికీ పోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెడిపోవడం కాకుండా మనం విరవబడకపోగా ఏం చేస్తాం? ఇతరులు కూడా కఠినపరుస్తాం. మనం కఠినమైపోయి ఇతరులను కూడా హృదయాన్ని కఠినపరిచేదిగా చేస్తాం. మనం లోబడము, ఇతరులను కూడా లోబడకుండా చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం విరబడకపోగా ఇతరులు లోబడకపోతే ఇప్పుడు ఏం చేయబడుతుంది? నీలో ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వదించబడవు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవు, ఇతరులు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేరు. కాబట్టి మనము విరువబడిన అనుభవంలో ఉంటే ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. దేవుని చేతిలో నుండి దేవుని సేవకుల చేతిలో నుండి ప్రజలందరి చేతిలోకి వెళ్తాం. రెండవది సహవాసం, ఐదవది దేవుని కృప, రెండవది సహవాసానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కృత నిబంధనలో చూసినప్పుడు శిష్యులను ఇద్దరిద్దరిగా పంపుతూ వచ్చింది. ఎందుకంటే సహవాసం కొరకు. ఇప్పుడు విలువబడకపోతే ఈ కృపను కోల్పోతాం, విలువబడకపోతే ఈ సహవాసాన్ని కూడా కోల్పోతాం. ఇప్పుడు సహవాసం లేకపోతే దేవుని సన్నిధి లేదు, దేవుని సన్నిధి లేకపోతే దేవుడే లేడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యన నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ సహవాసము ఇద్దరితో స్టార్ట్ అయింది. కాబట్టి నీవు నేను విరోబడకపోతే, దంచబడకపోతే, నలిగిన వారంగా ఉండకపోతే ఏం చేయబడతాం? ఆశీర్వాదించబడలేము, ఆశీర్వాదకరంగా మనం ఉండలేము. కాబట్టి పరలోక నమూనాలో, పరలోక ప్రణాళికలో మనం ఉండలేము. కాబట్టి దేవుని ప్రణాళికలో మనం ఉండాలంటే మనం దేవుని చేతిలోకి రావాలి. దేవుని చేతిలోనికి వస్తే దేవుడు ఆశీర్వదించి దేవుని సేవకుల చేతిలో నుండి ప్రజలందరి చేతిలోకి వెళ్తుంది. కాబట్టి దేవుడు విరగొట్టినప్పుడు మనం విరవబడే వారంగా ఉండాలి. దేవుని సేవకులు విరగొట్టినప్పుడు మనం విరవబడే వారంగా ఉండాలి.
విరిచినప్పుడు విరవబడేవారు. ఇప్పుడు మనం చేసుకున్న రొట్టె లేదంటే చపాతి మనం చించినప్పుడు చినగలేదనుకో, మనం దాన్ని తింటామా? తినలేము. కాబట్టి ఇప్పుడు విరిచినప్పుడు విరవలేదనుకో ఏం చేస్తాం? దాన్ని అది సరిగ్గా కాలలేదనో లేకపోతే ఆ పిండి మంచిది కాదనో ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. కాబట్టి విరిచినప్పుడు విరవబడితేనే అది నాణ్యమైన రొట్టె, అది ఒరిజినల్ రొట్టె. లేకపోతే అది ఎట్లాంటిది? అలా గోధుమ పిండితో పాటు ఏదో పిండి కలిసి పాడైపోయింది అని అర్థం. కాబట్టి విరవబడినటువంటి అనుభవం ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. విరిగిపోయిన అనుభవం ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ అందుకే విరవబడక ముందు ఒకరి చేతిలో ఉంది, చిన్నవాని చేతిలో. ఇప్పుడు విరవబడితే ప్రజలందరి చేతిలోకి వచ్చింది. విరవబడకపోతే ఒక్కడే అంగీకరించిండు, ఆ చిన్నవాడు అంగీకరించు. విరవబడితే ప్రజలందరూ అంగీకరించిండు, దేవుడు అంగీకరించిండు. కాబట్టి విరవబడిన ముక్కలు దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, విరిగిపోయిన ముక్కలు మనం పడేస్తాం. విరిగిపోయిన ముక్కలు మనం చూడండి, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చాలు. ఇక్కడ చూడండి, పెంట కుప్ప మీద నుండి లేవు. మనం పడేసేటువంటి ముక్కలు ఏం చేయబడతాయి? అవి దేవుడు పెంట కుప్ప నుండి మనం లేవనెత్తు వచ్చాడు. మన ముక్కలు పనికిరావని పడేస్తాం. దేవుడు పనికిరానటువంటి మన జీవితాన్ని ఏం చేస్తాడు? ప్రయోజనకరంగా చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యభిచారం చేయంగా పట్టబడినటువంటి స్త్రీ పనికిరాందని వాళ్ళు ఎంచి శిక్షను పాత్రలుగా చేస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే శిక్షను కొట్టివేసి పాపములు క్షమించి ప్రయోజనమైన దానిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హన్న కూడా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని సేవకుడు విరిచినప్పుడు విరవబడుతూ వచ్చింది. ఎక్కడ కోపగించుకోలే, నా ఏలినవాడు అంటుంది. తర్వాత తను తగ్గించుకొని పనికి మాలిన దాన్ని అని ఎంచవద్దు అని అంటుంది. కాబట్టి మనము విరిచినప్పుడు విరవబడే వారంగా ఉంటే దేవుడు అంగీకరించి ఆశీర్వదించి దేవుని ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఒకవేళ ఆ విధంగా మనం ఉండకపోతే, ఆ విధంగా మనం విరవబడకపోతే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండలేము, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం చేయబడలేము. చూడండి, యోబు గ్రంథము 16వ అధ్యాయము, యోబు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. అందరం కలిసి మరలా చదువుకుందాం మొదటి నుండి. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునీయలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యోబు ఏమంటుందంటే, నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలుగా చేసి ఉన్నాడు. యోబు జీవితం ఏ విధంగా ఉన్నది? తన కుమార్తెలతో, తనకున్న ఆస్తి అంతటితో, తనకున్న ఇల్లు అంతటితో, తనకున్న పొలం అంతటితో, గొడ్లు గోదాములు అన్నిటితో, పశువులన్నిటితో సంతోషంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, బాధ లేకుండా ఉన్నాడు. ప్రతి ఉదయం అరుణోదయం లేచి దేవుని ఆరాధిస్తుండు తన పిల్లల కొరకు. ప్రతి ఉదయం దాని పిల్లల కొరకు బలి అర్పణ చేస్తుండు, పాపాలు క్షమించబడ. కాబట్టి తన కుటుంబం ఎంతో సంతోషంగా నెమ్మదిగా ఉంది, తన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఆయన అంటే ఇక్కడ దేవుడు ముక్కలు చెక్కలు చేస్తూ వచ్చిండు. ఇప్పుడు ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునీయలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు విరుస్తూ వచ్చిండు? ఇక్కడ యోబుని ఎవరు విరుస్తూ వచ్చిండు? దేవుడు విరుస్తూ వచ్చిండు. విరిచినప్పుడు ఈయన పూర్తిగా విరిగిపోతూ వచ్చిండు. తన కుమార్తెలు చనిపోయినరు, తన కుమారులు చనిపోయినరు, తనకున్న ఆస్తి అంతా పోతూ వచ్చింది, తన గొడ్లు గోదాములు పశువులన్నీ చనిపోతూ వచ్చినాయి. ఇప్పుడు తాను మిగిల్చుకోవడానికి ఏమీ లేదు, తన ఆరోగ్యం కూడా పోతూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? ఆయన శరీరం ముక్కలు చెక్కలుగా చేయబడుతూ వచ్చింది, తన కుటుంబం ముక్కలు చెక్కలుగా చేయబడుతూ వచ్చింది, విరవబడుతూ వచ్చింది, విరిగిపోతూ వచ్చింది. చివరిగా తన భార్య కూడా ఏం చేస్తూ వచ్చింది? దూషిస్తూ వచ్చింది. దేవుని దూషించి మరణము కమ్మన్నది, చచ్చిపోనది. మరణం కమ్మంటే అర్థమైంది? మరణం కమ్మంటే మనగా చచ్చిపోవడం అంటే అర్థమైంది? ఆత్మహత్య చేసుకోవడం. మనగా చచ్చిపోవడం అంటే అంతే కదా ఇక్కడ దాని అర్థం. మరణము కమ్ము అన్నది అంటే మనముగా చచ్చిపోవడం అంటే నువ్వు ఊరేసుకొని ఏదో రకంగా చచ్చిపో అని చెప్తూ వచ్చింది. కాబట్టి యోబు తన జీవితంలో కూడా
ఆత్మ సంబంధమైన జీవితంలో, శరీర సంబంధ జీవితంలో సంతోషంగా ఉన్నాడు. కానీ దేవుడు విరిచినప్పుడు విరవబడుతూ వచ్చిండు. ఒక్క మాట కూడా దేవుని దూషించినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఒక మాట కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు లేదు. విరిస్తే విరవబడుతూ వచ్చిండు, ముక్కలు చెక్కలుగా చేయబడుతూ వచ్చిండు. చివరికి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చిండు, తన పిల్లల్ని అన్నీ పోగొట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము విరవబడిన అనుభవంలో ఉంటే, దేవుని చేతిలో విరవబడిన అనుభవంలో ఉంటే ఆశీర్వదించబడతాం. జనరల్గా మనకుండే అలవాటు ఏంటంటే, మనం విరగొడతాం. ఏం చెప్తాం? విరగొడతాం. మనం విరగం కానీ ఎదుటోని మాత్రం సత్యదాగా విరగొడతాం. మన మాటలతోనూ మన క్రియలతో ఏం చెప్తామంటే, అవసరమైతే ఇంకోసారి వాడు మన ముఖం చూడకుండా విరగొడతాం. మనం చెడిపోగా ఇంకోని చెడగొడతాం. మనం అనే మాటలు ఇంకోళ్ళతో అనిపిస్తాం. నేనంటే నేను ఎక్కడన్నా బదనం అవుతా, ఇంకోళ్ళతో అనిపిస్తే వాడే బదనం కాదు. కాబట్టి మనం విరగొడతాం. మనం విరవడము, మనం నలిగిపోము, కానీ మన ద్వారా ఇంకోటి నలగొడతాం. మనం విరిగిపోము, మన ద్వారా ఇంకోళ్ళు విరగొడతాం. కానీ మనమే మొదట విరిగితే, మనమే మొదట నలిగిపోతే ఏం చేయబడతాం? మన జీవితమే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండి, ఒక మాదిరికరంగా ఉండి, వారు మనల్ని చూసి విరగొట్టబడతారు, నలగొట్టబడతారు. కాబట్టి దేవుని చేతులకు వెళ్తారు, దేవుని సేవకుల చేతులు, ప్రజలందరి చేతులకు కోరుతారు, పరలోక నమూనాలకి వెళ్తారు. ఒకవేళ ఆ విధంగా లేకపోతే, చివరిగా యోబు తన జీవితంలో చూస్తే విరగొట్టబడుతూ వచ్చిండు, ముక్కలు చెక్కలుగా చేయబడుతూ వచ్చిండు. చివరిగా యోబు గ్రంథము 42వ అధ్యాయంలో చూస్తే తిరిగి రెండంతల ఆశీర్వాదం. చూడండి, యోబు గ్రంథము చివరి అధ్యాయము చదవండి ఎవరైనా. మరియు 12వ వచనం, ఈ 12వ వచనం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగాను. ఇంకా చూస్తే కింద దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఎంత, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఇప్పుడు విరిగిపోకపోతే యోబు ఎంతమందితో ఉంటాడు? మొట్టమొదటి ఆశీర్వాదంలోనే ఉండేటోడు. విరిగిపోకపోతే, ముక్కలు చెక్కలుగా చేయబడకపోతే ఎట్లుంటుంది? మొదటి ఆశీర్వాదం ఉంటాడు. ఇప్పుడు యోబు ముక్కలు చెక్కలుగా చేయబడుతూ వచ్చిండు. ఇక్కడ మొదటి దానికంటే ఏమని రాయబడుతూ వచ్చింది? అధికముగా, మరి అధికముగా ఆశీర్వదించబడుతూ వచ్చిండు. కాబట్టి మన జీవితంలో, మనము ఆత్మ సంబంధమైన జీవితంలో, మన ఈలోక సంబంధమైన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ సమాజ జీవితంలో మనం ఇప్పుడు క్షేమంగా నెమ్మదిగా ఉండొచ్చు. కానీ దేవుడు విరిచినప్పుడు, దేవుడు విరగొట్టినప్పుడు నిజముగా విరిగిపోతే, ఆత్మానుసారంగా విరిగిపోతే, ఆత్మానుసారంగా నలగొట్టబడితే ఆశీర్వాదములో నుండి మరి అధికమైన ఆశీర్వాదంలోకి రాబడతాం, మరి అధికమైన ఆశీర్వాదంలోకి తేబడతాం. కాబట్టి మునుపున్న వాటికంటే అధికమైన ఆశీర్వాదంలోకి చేయబడతాం. ఇప్పుడు నువ్వు నలుగురు మధ్య ఉండొచ్చు, కానీ దేవుని చేత విరవబడితే, దేవుని సేవకుల చేతిలోకి వెళితే అప్పుడు 40 మంది చేతిలోకి, 400 మంది చేతిలోకి, 4 లక్షల మంది చేతిలోకి వెళ్తావు. కాబట్టి మనం విరవబడిన అనుభవంలో ఉండేటువంటి వారు కూడా. మోషే ఫరో ఇంటిలో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన అధికారానికి ఎవరు లోబడలేదు. దేవుని చేతిలో కన్నప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుని చేత విరవబడినప్పుడు 4 లక్షల కాల్బలానికి అధికారిగా చేయబడుతూ వచ్చింది. ఇశ్రాయేల్ నడిపించడానికి అధికారిగా చేయబడుతూ వచ్చింది. ఎంత నలగొట్టబడుతూ వచ్చింది. మోషేకు ఫరో ఇంటిలో అన్నీ ఉన్నాయి. ఫరో ఇల్లంతటిపై అధికారి, సకల కళా ప్రవీణుడు, సకల జ్ఞానవంతుడు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలన్నీ తెలుసుకున్నటువంటి వాడు. ఫరో ఇంటిలో ఉంటే ఏమీ కొరత లేదు. కానీ ఫరో ఇంటి నుండి బయటికి వస్తూ వచ్చిండు, అరణ్యంలోకి పోతూ వచ్చిండు, 40 సంవత్సరం అరణ్య జీవితం జీవిస్తూ వచ్చిండు, విరగొట్టబడుతూ వచ్చిండు. నోటి మాంద్యం గలవాడన్న కూడా దేవుడు వదిలిపెట్టలేదు. విరిచి ఆశీర్వదించి, ఫరో ఇంటిలో ఉంటే 4 ఉండేవారేమో, 400 మందే ఉండేవారేమో, 4,000 మందే ఉండేవారు. కానీ మోషే విరగొట్టబడడం వల్ల 4 లక్షల మందికి కాలుబలానికి అధికారిగా చేయబడుతూ వచ్చిండు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా చేయబడుతూ వచ్చిండు. భూమి అందంతలో మిక్కిలి సాత్వికగా చేయబడుతూ వచ్చిండు. దేవుని చేత సాక్ష్యం పొందినవాడిగా చేయబడుతూ వచ్చిండు. దేవుని స్వరం విన్నవాడిగా చేయబడుతూ వచ్చిండు. పర్వతం పైన 40 దినాలు ఉన్నప్పుడు రూపాంతరపు అనుభవాలు ఉంటూ వచ్చిండు. దేవుని ఆజ్ఞలు చేత పట్టుకొని తీసుకొని వచ్చిన అనుభవం ఉన్నాడు. కాబట్టి మనము విరవబడితే, దేవుని చేతిలో విరవబడితే, ఇష్టపడితే దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ అట్టి ఆశీర్వాదంలో మనం లేకపోతే, ఆ విధంగా మనం విరగొట్టబడకపోతే ఏం చేయబడతామనంటే ఒంటి రొట్టెగానే ఉంటాం, ఎవరికి ఉపయోగపడే వారుగా ఉంటాం.
ఎవరి యొద్దకు వెళ్ళినా అంగీకరించని వారిగా ఉంటాం. ఒకవేళ విరోవబడితే దేవుడు విరోవబడిన నిన్ను నన్ను ఏం చేస్తాడు? ప్రయోజనకరమైన దేవుడు వాడుకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు విడిచినప్పుడు, దేవుని సేవకులు విడిచినప్పుడు విరోవబడేటువంటి అనుభవంలో మనం ఉండాలి. చూడండి, ఇంకొక అంశం చూద్దాం. యోబును చూస్తూ వచ్చినాం, మోషను చూస్తూ ఇంకొక అంశాన్ని కూడా చూద్దాము. చూసి మనం ప్రభువులో పాల్పొందాం. చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 37 నుండి 44 వరకు అందరం కలిసి చదువుకుందాం. 37 నుండి మార్చి చదువుకుందాం. 37 నుండి 44 వరకు మార్చి చదువుకుందాం. ఓడలో ఉన్న మేమందరము 276 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించిరి. రెండు ప్రవాహములు కలిగిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈత గలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలని 44 అందరం కలిసి చదువుకుందాం. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించెను. ఈలాగా అందరూ తప్పించుకొని దరిచేరు. చూడండి, ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలును కొంతమంది ఖైదీలను ఎక్కడ తీసుకెళ్తుందంట? 27వ అధ్యాయం మొదటి వచనంలో, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయం అయినప్పుడు, కాబట్టి ఇటలీకి వెళ్తుండ్రు ఓడలో. ఇందులో ఎంతమంది ఉన్నారంట? 276 మంది ఉన్నారు. ఇందులో సైనికులు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పటికే 14 రోజులుగా వీళ్ళకి ఆహారం లేదు. 14 రోజులుగా వీళ్ళు నిద్ర లేకుండా ఉన్నారు, ఎంతో ఇబ్బందిలో ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందనంటే, వారికి ఉన్న ఆహార పదార్థాలన్నీ తీసి పారవేస్తూ వచ్చిండ్రు, వారికి ఉన్న వాటన్నీ తీసివేస్తూ వచ్చిండ్రు. చూడండి, 39వ వచనము, ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్ర పాయన చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించిరి. గనుక లంగరులు త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. కానీ కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ సముద్రంలో నుండి బయటికి రాలేకపోతుండ్రు. సముద్రము విపరీతంగా పొంగుతుంది, సముద్రంలో ప్రయాణం కష్టమైపోతుంది. 276 మంది ఉన్నారు, అందరూ ప్రాణభయంతో ఉన్నారు. కాబట్టి అప్పటికి వాళ్ళు సూర్యుడైన చంద్రుడైన చూడలేని ఆకాశము మేఘములతో కప్పబడుతూ వచ్చింది. కాబట్టి ప్రాణభయంతో ఉంటూ వచ్చిండ్రు. ఆ పడవలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా బయట పారవేయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు వారి యొద్ద ఏమీ కూడా లేదు. చూడండి, 41వ వచనము, 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అణివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోయాను. కాబట్టి ఇప్పుడు 2 ప్రవాహములు కలిసే స్థలం వచ్చింది. ఇప్పుడు ఓడ ఏమైపోయింది? బద్దలైపోతూ వచ్చింది. ఆ ప్రవాహ తాకిడికి ఆ సముద్రంలో ఓడ బద్దలైపోతూ వచ్చింది. ఇప్పుడు బద్దలైపోయిందంటే ఓడ పగిలిపోయింది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలను ఈ సైనికులు ఏం చేస్తూ వచ్చినట్టు బయటికి తీసుకుని పోతున్నారు. చూడండి, 44వ వచనం మరలా అందరం చదువుకుందాం. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పారిపోవాలని ఆజ్ఞాపించను. ఈలాగూ అందరూ తప్పించుకొని దరిచేరు. కాబట్టి 276 మందికి 276 మంది బ్రతుకుతూ వచ్చిండ్రు. దేని ద్వారా బ్రతుకుతూ వచ్చిండ్రు వీళ్ళు? చూడండి, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలి. ఇప్పుడు పడవ బ్రతికించిందా? పడవ యొక్క చెక్కలు బ్రతికించినాయా? వీళ్ళని చెక్కలు బ్రతికిస్తూ వచ్చింది. కాబట్టి పడవ విరిగిపోతూ వచ్చింది. ఆ పడవగా ఉన్నప్పుడు ఆ పడవ సముద్రంలో ప్రయాణించలేకపోతూ వచ్చింది. పడవ ప్రయాణం కఠినమైపోతూ వచ్చింది. ఎందుకంటే పడవ పెద్దగా ఉన్న పడవ ఆ నీటి ప్రవాహానికి కింద ఉన్నటువంటి
ఆ మడ్డికి, ఆ ఇసుకకు, దానంతటికి ముందుకు నడవలేకపోతూ వచ్చింది, ప్రవాహంలో చిక్కుంటూ వచ్చింది. ఇప్పుడు 2 ప్రవాహములు కలిగిన చోట ఓడ బద్దలైపోతూ వచ్చింది, ఓడ చెక్కలు ముక్కలుగా చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తూ వచ్చిందంట, కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను, అందరూ అలాగూ తప్పించుకొని దరిచేరిరి. కాబట్టి ఇప్పుడు పగిలిపోయిన ఓడ పనికొచ్చింది, విరిగిపోయిన చెక్కలు పనికొచ్చినాయి, ముక్కలు చెక్కలుగా చేయబడినటువంటి ఓడ పనికొచ్చింది. పడవగా ఉన్నప్పుడు వారి దరి చేరలేదు, పడవగా ఉన్నప్పుడు వారు దరికి చేరలేకపోతూ, వారి ప్రాణాలు కాపాడుకోలేకపోతూ వచ్చిండ్రు. పడవలో ఉన్నంత కాలము వారు ప్రాణభయంతో ఉంటూ వచ్చిండ్రు. పడవలో ఉన్నంత కాలము ఎప్పుడు తెల్లారునా ఎప్పుడు రాత్రవున అన్నట్టు చూస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే పగిలిపోయిందో ఇప్పుడు కొందరు చెక్కల మీదను కొందరు ఓడ ముక్కల మీదను ఏం చేస్తూ, ఆ పలకల మీద ఏం చేస్తూ వచ్చిందంట, దరికి చేస్తూ వచ్చాను. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఈ విధంగా విరువబడినటువంటి అనుభవంలో ఉంటే, ఈ పగిలిపోయిన అనుభవంలో ఉంటే, అనగా ముక్కలు చేయబడిన అనుభవంలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం, బ్రతికింపబడతాం, కలవరాల నుండి తప్పించబడతాం. ఈ ఓడలో ఉన్నంత వరకు కలవరం ఉంది, ఆహారం లేదు, నిద్ర లేదు, ప్రాణభయం ఉంది. 276 మంది ఉన్నప్పటికీ, సైనికులు ఉన్నప్పటికీ, ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ అన్ని ఏది కూడా ఉపయోగపడలేదు. ఎప్పుడైతే అది విరువబడుతూ వచ్చిందో, ఎప్పుడైతే అది పగిలిపోతూ వచ్చిందో, ఎప్పుడైతే అది ముక్కలుగా చేయబడుతూ వచ్చిందో, అది పలకలుగా చేయబడుతూ వచ్చిందో, ప్రయాణికులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పడవ యొక్క ముక్కను, ఒక్కొక్క చెక్కను, ఒక్కొక్క పలకను తీసుకొని వారు ఏం చేస్తూ వచ్చిన దరికి చేర్చబడుతూ వచ్చింది, వారి ప్రాణాలు కాపాడుతూ వచ్చి ఒక్కరు కూడా ప్రాణము పోలేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం నిజంగా విరవబడితే, ఆత్మ సంబంధంగా విరవబడితే ఏం చేస్తామంటే ఆశీర్వదించబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవునికి మహిమ తీసుకొచ్చే వారంగా ఉంటాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో విరవబడే విధంగా విరవబడకుండా విరవబడని విధంగా విరవబడతాం. చెక్కను నిజంగా మనం కొలతలు కట్ చేసినప్పుడు మంచిగా కట్ అయిందనుకో, దాన్ని ఏం చేస్తాం, వాడతాం. ఒకవేళ మనము కట్ చేసే విధంగా కాకుండా అది పెలిసిపోయి వేరే రకంగా పగిలిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తాం, వాడతామా, పక్కన పడేస్తాం. కాబట్టి మనం దేవుని ప్రణాళికలో ఉంటే ఖచ్చితమైన విధానంలో పగులుతాం, ఖచ్చితమైన విధానంలో విరుగుతాం. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దేవునికి ఉపయోగపడే విధంగా విరగం. ఒక మందిరంలో ఒక ఆయన ఏం చేసినట్టంటే, స్పెషల్ మీటింగ్ ఉందంట మందిరంలో. స్పెషల్ మీటింగ్ ఉంటే కొంతమంది విశ్వాసులు పాలు తీసుకొని వచ్చిందంట. పాలు తీసుకొని వస్తే ఆ పాలు మరగబెట్టేది, ఛాయ్ వేసేది, పెరుగు వేసేది అందరికీ ఒక 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 వ్యక్తికి, ఒక విశ్వాసకి అప్పగించబడుతూ వచ్చింది. అప్పగించబడితే ఆయన అది చూసుకుంటుండు. కొన్ని పాలు తీసుకొచ్చిండు, ఆ పాలను మరగబెడుతుండు, పాలు మంచిగా మరుగుతున్నాయి. ఇంకొన్ని పాలు కూడా ఆయన మరగబెట్టి పక్కన వెళ్ళిండంటే, ఏదో పని మీద పక్కన వెళ్ళిండు. ఇంతలో ఇంకొక ఆయన ఏం చేస్తూ వచ్చిందంటే, కిటికీ మీద ఇంకొన్ని పాలు ఉంటాయి, ఇంకో డబ్బాలో ఇంకొన్ని పాలు ఉన్నాయి. ఈయన ఏం చేసిండంటే, ఈ పిచ్చోడు కొన్ని పాలు మరగబెడుతుండు, ఇంకొన్ని పాలు మరగబెట్టలేదు, సగం పని చేస్తాడు ఈయన అనుకొని బాగా తిట్టేసి ఏం చేసిండంటే, ఆ కిటికీ మీద ఉన్న పాలు తీసుకొచ్చి ఏం చేసిండు, ఈ పాలలో కలిపేసిండు. ఇప్పుడు ఈ పాలు ఏమైపోయినాయి అంటే, ఈ పాలన్నీ విరిగిపోయినాయి. ఎందుకు అని అంటే అవి బర్రెకు చిన్న దూడ పుట్టినప్పుడు మొట్టమొదటిగా వచ్చే పాలు ఉంటాయి కదా, జున్ను పాలు అవి. కాబట్టి ఆయనకు తెలుసు కనుక జున్ను పాలను పాలలో వేసి మరగబెట్టలే. ఇప్పుడు మంచి పాలను మంచిగా మరగబెట్టిండు, జున్ను పాలను పక్కన పెట్టిండు. ఇప్పుడు ఈయన ఏం చేస్తూ వచ్చిండంటే, ఈయన తిట్టేసి ఇష్టం ఉన్నట్టు తిట్టేసి ఏం చేసాడు, ఈ పాలను కూడా అందులో వచ్చిండు. ఇప్పుడు ఉన్న పాలు ఖరాబ్ అయిపోయినాయి, జున్నుగడ్డ కాకుండా అయిపోయింది. ఇప్పుడు మొత్తం పాలు ఏమైపోయినాయి, పాడైపోతూ వచ్చినాయి. కాబట్టి విరగబడే విధంగా విరగబడితే ఆశీర్వాదకరంగా ఉంటాం, విరగబడే విధంగా విరగబడకపోతే ఇప్పుడు ఉన్న పాలు ఖరాబ్ అయిపోయినాయి, ఇది కూడా జున్ను కాలేకుండా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు విరిచిన విధంగా విరవబడితే, దేవుని ప్రణాళికలు విరవబడితే, అనగా మొట్టమొదట ఆ చిన్నవాని చేతిలో నుండి దేవుని చేతిలోకి, రెండవదిగా దేవుని చేతిలో నుండి దేవుని సేవకులు అనగా శిష్యుల చేతిలోకి, రెండవదిగా శిష్యుల చేతిలో నుండి దేవుని ప్రజల చేతిలోకి వెళితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తు వచ్చిండ్రు, వారందరూ తిని తృప్తి పొందిన తరువాతని రాయబడుతూ వచ్చింది. వారు తినడం మాత్రం కాకుండా తృప్తి పొందుతూ వచ్చిండ్రు. అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ విరవబడే విధంగా అసలు విరవబడం, మనం ఒకవేళ విరవబడితే దేవుని ప్రణాళికలో విరవబడం, ఆ విధంగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం విరవబడితే దేవుని ప్రణాళికలో విరవబడాలి. దేవుని ప్రణాళికలో విరవబడితే యోబు వలె 2 అంతల మరీ అధికమైన ఆశీర్వాదంలోకి చేయబడతాం. అపోస్తలులైన పౌల్లో ఉన్నటువంటి వారి విధంగా అందరి ప్రాణాలు దక్కించుకునే వారంగా ఉంటాం. మోషే వలె
ఇశ్రాయేలు ప్రజలకు అధికారిగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవుని చేత మెప్పు పొందేటువంటి వారంగా ఉంటాం. ఒకవేళ విరవబడకపోతే ఏం చేయబడతామంటే రాతి గుండె మనలో ఉంటుంది. ఎప్పుడు విరగొట్టే వారంగా ఉంటాం, ఇతరులని గాయపరిచే వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథం రాయబడుతూ వచ్చింది, దేవుని వాక్యము సుత్తతో పోల్చబడుతూ వచ్చింది. వాక్యము చేత విరవబడితే వాక్యము సుత్తతో పోల్చబడుతుంది, వాక్యము చేత విరవబడితే ఆశీర్వదించబడతాం. ఒకవేళ వాక్యము చేత విరవబడకపోతే మనమే ఇతరులకు సుత్తగా ఉంటాం. ఇప్పుడు మనమే వాక్యం అవుతాం. ఏం వాక్యం అవుతాం అంటే, మనకి నచ్చితే ఎదుటోళ్ళు దేవుళ్ళు, మనకు నచ్చకపోతే వెంటనే దయ్యమే. నాకు నచ్చితే అందరికీ నచ్చాలనుకుంటాం, నాకు నచ్చకపోతే ఎవరికి నచ్చద్దు అనుకుంటాం. నాకు నచ్చితే ఆ నచ్చిన వ్యక్తి అందరికీ నచ్చి అందరి గురించి మంచిగా చెప్తాం. ఎప్పుడైతే కొంచెం తేడా వస్తే, ఏదైనా విరిగొట్టిండు అనుకో, ఒక్క విరిగిపోయే మాట మాట్లాడిన ఒక ఆత్మ నన్ను ఇట్లా అన్నాడు అనుకున్నాను అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాక్యం అన్న సుత్తి అని పక్క పెట్టి మనమే సుత్తి అయిపోయి ఏం చేస్తాం, మనమే విరగొడతాం. ఇప్పుడు విరగొడితే వాడు ఎప్పటికి గుడికి రాడు, మందిరానికి రాడు, మనం రాము, వాళ్ళను రానియలేము. కాబట్టి ఆత్మ సంబంధంగా విరిగేటువంటి అనుభవం ఉండదు. కాబట్టి విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలం. ఆ విధంగా విరిగినటువంటి అనుభవంలో ఉంటే మనము దేవుని చేత ఆశీర్వదించబడతాం. చూడండి, యోబు గ్రంథంలో ఇంకో మాట కూడా చూద్దాం. విరువబడితే యోబు ఏమంటాడు చూడండి, 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును. కాబట్టి దేవుడు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని విరగొడితే ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా ఏం చేయబడతాం, ఆశీర్వదించబడతాం. బంగారము విరగొట్టబడిన తర్వాత, అంతకుముందు బంగారమే, అంతకుముందు మట్టితో మైలతో ఉంటుంది. అది విరగొడితే ఎంత కాల్చబడితే అంతకంటే ఎక్కువ షైనింగ్ చేయబడుతుంది, అంతకంటే ఎక్కువ మెరుస్తుంది. కాబట్టి నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె కనబడుతుంది అంటాడు. కాబట్టి శోధించబడట కనుక దేవుని చేత శోధించబడట కూడా మనం అనుమతించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు సహించుటకు సరిపోయినంత శోధనలు దేవుడు అనుగ్రహించేవాడు అంటాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా విరిగేటువంటి అనుభవంలో ఉండాలి. ఆత్మ సంబంధంగా విరగకపోతే, మనము విరగకపోగా ఏం చేయబడతామంటే పాడు చేసేటువంటి వారంగా ఉంటాం. ఆ విధంగా విరిగేటువంటి వారంగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఇటువంటి విరిగినటువంటి అనుభవంలో ఉంటూ వచ్చారు. యోబు జీవితంలో, దావీదు జీవితంలో చూస్తే ఎన్నోసార్లు విరిగినటువంటి అనుభవం. తన కుటుంబంలో ఎన్నో సమస్యలు అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు, దేవుని అంటు పెట్టుకొని ఉంటూ వచ్చాడు. తన కుమారుడే తన ప్రాణం తీయడానికి తిరుగుతూ వచ్చాడు. కానీ అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు, రాజు యొద్ద సైన్యం ఉన్నది, రాజ్యాధికారం ఉన్నది. కానీ రాజుగా ఎదురు తిరగలేదు. రాజు రాజ్యం వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్తూ వచ్చాడు. కాబట్టి దావీదు విరిగిపోతూ వచ్చాడు. యోసేపు తన జీవితంలో కూడా, ఇంకెంతో మందిని చూడగలం ఇట్లా. యోసేపు తన జీవితంలో కూడా తన కుటుంబంలో విరగొట్టబడుతూ వచ్చాడు, అమ్మివేయబడుతూ వచ్చాడు, పరాయి వాళ్ళకు అమ్మివేయబడుతూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే, విరగొట్టబడుతూ వచ్చినప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా చేయబడుతూ వచ్చాడు. పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్ప దుష్కార్యము నేను దేవునికి విరోధంగా ఏ విధంగా చేస్తానని దేవుని ఎదుట యథార్థంగా ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, ప్రధానమంత్రిగా చేస్తూ తర్వాత తన కుటుంబం అంతటికి ఆశీర్వాదంగా చేస్తూ వచ్చిండు. కాబట్టి దేవుడే మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపెను అంటాడు. కాబట్టి ఇటువంటి విరిగినటువంటి అనుభవంలో మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. ఈ విధంగా ఇంకా అపోస్తలుడైన పౌలును కూడా చూస్తే, గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు, దేవుని ప్రజలను చెరపట్టినటువంటి వాడు, సంఘానికి వెళ్ళేటువంటి వారిని చెరపట్టినటువంటి వాడు. కానీ దేవుడు విరగొట్టినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు లోబడుతూ వచ్చిండు. విరగొట్టినప్పుడు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అనుభవించినటువంటి శ్రమలలో, సిలువ కార్యములు అనుభవించినటువంటి శ్రమలు ఏమన్నా విడిచిపెడితే అవి నా జీవితంలో నేను అనుభవిస్తా అన్నాడు. ఇక ముందు జీవించే జీవితం నా కొరకు కాదు, నా దేవుని కొరకే అంటాడు. కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తు ముద్రలు ధరించుకొని ఉన్నాను, ఎవడు నన్ను ముట్టవద్దు అంటాడు. కాబట్టి ఇట్లాంటి అనుభవంలో మనం ఉండేటువంటివి. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులందరూ కూడా విరువబడినటువంటి వారు, దేవుని చేత విరగొట్టబడినటువంటి వారు, ముక్కలు చెక్కలుగా చేయబడినటువంటి వారు, పగలగొట్టబడినటువంటి వారు, జీవితంలో దేవుడు తప్ప ఏ ఆధారము లేని విధంగా చేయబడినటువంటి వారు. కానీ